ఈరోజు బైబిల్ మాట. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరదపొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పికొడములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులు రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆమేన్. కీర్తనలు 18వ అధ్యాయము కొన్ని వచనములు.